హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. రీసెంట్గా మనం చూసాం, ఉత్తరాఖండ్లో మంచు కొండ అనేది విరిగిపడి అక్కడ వరదలు అనేవి రావటం జరిగింది. అమెరికాలోని టెక్సాస్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. వాతావరణంలో మార్పులు వేగంగా వస్తూ ఉన్నాయి. దీని మీద తరచూ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొనేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆకస్మిక వరదలు అనేవి వస్తాయి, కరువు కాటకాలు సంభవిస్తాయి. ఇలాంటి దుష్ప్రభావాల వల్ల పేద దేశాలే అత్యధికంగా దెబ్బతింటాయి. అలాగే గ్రీన్ హౌస్ ఉద్గారాలు 1990వ సంవత్సరంలో మనం చూస్తే కేవలం 24.8, 1990లలో 24.8 బిలియన్ టన్నులుగా ఉంటే 2017వ సంవత్సరంకి వచ్చేసరికి అవి 50.8 బిలియన్ టన్నులకి, అంటే దాదాపు రెట్టింపు అయ్యాయన్నమాట కేవలం 27 సంవత్సరాల్లోనే. ఇలాంటి వాతావరణ మార్పులని గనక మనం ఎదుర్కోకుండా ఇలానే ఉంటే ప్రకృతి విపత్తులు అనేవి బీభత్సంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు సమాజాన్ని, ఇటు ఆర్థికాన్ని రెండింటినీ సమతుల్యం చేసుకోవటానికి తక్షణ చర్యలు అనేవి చేపట్టాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇప్పటికే ప్రపంచం అనేది సుస్థిర హరిత ఆర్థిక వ్యవస్థ లేదా సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీ వైపుగా వెళ్తోంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను పెట్టాలనుకునేటటువంటి పారిశ్రామికవేత్తలకి, దేశాలకి నిధుల లభ్యత అనేది పెరిగిపోతోంది. హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పరివర్తన అనేది వేగవంతం కావాలి. దీనికి వీలుగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనల్ని కూడా మార్చాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల రుణ సమీకరణ అర్హతల్లో మార్పుల్ని తీసుకురావాలి. బ్యాంకులతో సందర్శించి ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించాలి. పర్యావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ ఉద్గారాల కొలమానం ఆధారంగా వాటికి రుణాలు ఇవ్వాలి. కేవలం నిర్మాణ కాలంలోనే కాకుండా ప్లాంట్ జీవిత కాలంలో అది వెలువరించే మొత్తం ఉద్గారాల్ని పరిగణలోకి తీసుకునేలాగా ప్రస్తుత పర్యావరణ ప్రభావ మదింపు ఏదైతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందో దానికి భిన్నంగా నూతన నిబంధనల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. పరిమితులకు అనుగుణంగా ఉంటేనే రుణాల్ని అందించాలి. వడ్డీ రేట్లకు కూడా ఈ అర్హతల్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ రేటింగ్ని ఉద్గారాలతో ముడిపెట్టాలి. ఈ చర్య అనేది పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే కర్బన పరిమితి హక్కులు, కార్బన్ క్రెడిట్స్ అంటారు కదా, వాటిని మితిమీరిన ఉద్గారాలకు పరిహారంగా ఈ కార్బన్ క్రెడిట్స్ని కొనుగోలు చేసేలాగా విధానాన్ని తీసుకురావాలి. పర్యావరణ అనుకూల సాంకేతికతల్ని ఉపయోగించి కర్బన ఉద్గారాల్ని తగ్గించుకున్నటువంటి సంస్థలకి ఆ మేరకి కర్బన పరిమితి హక్కులు లేదా కార్బన్ క్రెడిట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని విక్రయించుకొని అవి లబ్ధి పొందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఒక సంస్థ వల్ల వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో సూచించేటటువంటి వల్నరబిలిటీ ఇండెక్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి వినూత్నమైనటువంటి విధానాల్ని రూపొందించి అమలు చేసినప్పుడే పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటి వ్యాపారాలు, ఉత్పత్తి ప్రక్రియలు అనేవి నిలిచిపోతాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రకృతి రుణాలు లేదా డెట్ ఫర్ నేచర్ స్వాప్స్ అంటే ఏమిటి? సాధారణంగా ధనిక దేశాలు, IMF, ప్రపంచ బ్యాంక్, IFC లాంటి బహుపాక్షిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే అంతర్జాతీయ బ్యాంకులు కూడా ఆయా వ్యాపార సంస్థలకి నిధులు సమకూర్చి వాటికి బదులుగా ఆ సంస్థల యొక్క మూలధనంలో వాటాల్ని తీసుకుంటాయి. అదే తరహాలో ఈ ప్రకృతి రుణాలు లేదా డెట్ ఫర్ నేచర్ స్వాప్స్ అనేసి అంటామన్నమాట. ఈ ప్రకృతి రుణాలని ఇవ్వటం మంచి విధానం అనేది అవుతుంది. ఈ తరహా రుణం తీసుకునేటటువంటి దేశం అనేది భారీ విస్తీర్ణంలో అడవుల్ని, ఇతర జీవ వైవిధ్య ప్రాంతాల్ని రుణదాతల పేరిట రిజర్వ్ చేసి వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రకృతి రుణాల యొక్క ప్రతిపాదనని 1984వ సంవత్సరంలో మొదటిసారిగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అన్నటువంటిది బొలీవియా అడవుల్ని కాపాడటానికి మొదటిగా ఈ ప్రకృతి రుణాల ప్రతిపాదనని సూచించింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో దాదాపు 30 దేశాలకి ఇలాంటి రుణాలు ఇచ్చారనమాట. ప్యారిస్ క్లబ్ సభ్య దేశాలైనటువంటి US, జర్మనీ, ఐరోపా దేశాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మన దేశం స్వచ్ఛ ఇంధనానికి, స్వచ్ఛ ఉత్పత్తి కార్యకలాపాలకి ప్రాధాన్యమిచ్చే సంస్థలకి, ముఖ్యంగా బంజరు భూములు వినియోగించుకునేటటువంటి ప్రాజెక్టులకి పన్ను మినహాయింపులు ఇవ్వటం అనేది ఒక పరిష్కార మార్గం. అంతేకాకుండా ఇటీవల కాలంలో కాలువలు, సరస్సుల మీద సౌర విద్యుత్ ఉత్పత్తి ఫలకాల్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రోత్సహించడం కూడా ఉత్తమ విధానమే అవుతుంది. అలాగే స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి వాడేటటువంటి సాంకేతికత వ్యయం అనేది బాగా తగ్గింది కాబట్టి పెట్టుబడిదారులకి ఇది అదనపు ఆకర్షణగా కూడా ఉంటుంది.
ఇలా రుణం తీసుకునేటటువంటి దేశం ఏదైతే ఉంటుందో అది భారీ విస్తీర్ణంలో అడవుల్ని, జీవ వైవిధ్య ప్రాంతాల్ని రుణదాతల పేరిట రిజర్వ్ చేసి పరిరక్షించటాన్నే మనం ప్రకృతి రుణాలు లేదా డెట్ ఫర్ నేచర్ స్వాప్స్ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఆస్ట్రేలియా తీసుకొచ్చినటువంటి చట్టం గురించి. గూగుల్, ఫేస్బుక్ లాంటి దిగ్గజ సంస్థలు తమ వార్తలకు సంబంధించినటువంటి వాటికి ప్రచురణ సంస్థలకి డబ్బులు చెల్లించేలాగా ఒప్పందం కుదుర్చుకొని పక్షంలో వాళ్ళ యొక్క ఆదాయంలో 10% జరిమానాని వసూలు చేసే విధంగా తీసుకొచ్చినటువంటి చట్టం గురించి. దీన్ని తీసుకొచ్చిన తర్వాతే చాలా దేశాలు గూగుల్కి, ఫేస్బుక్కి వాళ్ళ యొక్క వార్తలకు తగిన మొత్తం చెల్లించేలాగా ఆ సంస్థల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అనేది తాజాగా గూగుల్ సంస్థకి తమ యొక్క వార్తలకి తగిన మొత్తం చెల్లించేలాగా ప్రచురణ సంస్థలకి 85% మనీని ఇవ్వాలి అనేసి లేఖలో కోరిందనమాట. దీనికి సంబంధించిన ఆర్టికలే ఇదనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. గూగుల్, ఫేస్బుక్ తమ వార్తలకు తగిన మొత్తం చెల్లించేలా ప్రచురణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని పక్షంలో స్థూల ఆదాయంలో 10% జరిమానా వసూలుకు వీలు కల్పించే చట్టాన్ని ఏ దేశం తీసుకొచ్చింది? ఏ దేశం? ఆస్ట్రేలియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిన్నటి రోజున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అన్నది 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపింది. అంతేకాకుండా బ్రెజిల్కి చెందినటువంటి అమెజోనియా 1ని, అలాగే అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని ఉపగ్రహాల్ని నింగిలోకి పంపింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇస్రో తొలిసారిగా మన దేశీయ ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాల్ని ఏ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించింది? ఏ వాహక నౌక ద్వారా? PSLV C-51 అనేటటువంటి వాహక నౌక ద్వారా పంపించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి త్వరలోనే సాంప్రదాయ మీడియా సంస్థలకు చెందినటువంటి న్యూస్ వెబ్సైట్లని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 69A పరిధిలోకి తీసుకురావటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంతేకాకుండా ఇటీవల డిజిటల్ మీడియా కోసం రూపొందించినటువంటి కొత్త నిబంధనల్ని వీటికి వర్తింపజేసే ఆలోచనలో కూడా ఉంది అనమాట. దీనికి సంబంధించి సంబంధిత మీడియా సంస్థలు తమ యొక్క వెబ్సైట్ కార్యకలాపాల మీద వివరాల్ని కేంద్ర సమాచార ప్రసార శాఖకి వాళ్ళ యొక్క కార్యకలాపాలని సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. డిజిటల్ మీడియా కోసం రూపొందించినటువంటి కొత్త నిబంధనల్ని సాంప్రదాయ మీడియా సంస్థలకు చెందినటువంటి వెబ్సైట్లకు వర్తింపచేయటానికి ఐటీ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 2000వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఐటీ చట్టంలోని ఏ సెక్షన్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు? ఏ సెక్షన్ పరిధిలోకి? సెక్షన్ 69A పరిధిలోకి తీసుకురాబోతున్నారు. సెక్షన్ 69A ప్రకారం ఏవైనా పోస్టులు, ఖాతాలు దేశ భద్రతకి, సార్వభౌమత్వానికి, సమగ్రతకి లేదా విదేశాలతో స్నేహ సంబంధాలకి ముప్పు కలిగించేలా ఉంటే వాటి మీద ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 2020 సంవత్సరంలో డిజిటల్ న్యూస్ మీడియాని కేంద్ర ప్రభుత్వం అన్నది కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టీకా ప్రాధాన్య జాబితాలో డౌన్ సిండ్రోమ్ బాధితులు కూడా ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారు. జన్యు సంబంధ సమస్య ఉన్నటువంటి ఈ డౌన్ సిండ్రోమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా హై రిస్క్ జాబితాలోకి వస్తారు అనేసి ప్రముఖ వైద్య పత్రిక ల్యాన్సెట్ అనేది ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. బ్రిటన్, అమెరికా, స్పెయిన్ లాంటి దేశాల్లో కూడా వీళ్ళకి ముందుగానే టీకాల్ని అందించారు. కాబట్టి మన జాతీయ టీకా నిపుణుల బృందం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వ్యాక్సిన్ పంపిణీలో వీళ్ళకి ప్రాధాన్యం ఇచ్చేలాగా చూస్తాము అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దీని లక్షణాలను వివరించండి. డౌన్ సిండ్రోమ్ అనేది ఒక రకమైనటువంటి జన్యు సంబంధ వ్యాధి అన్నమాట. ఈ వ్యాధిగ్రస్తుల్లో క్రోమోజోమ్ 21 ఏదైతే ఉంటుందో ఈ క్రోమోజోమ్ 21లో 2 ఉండాల్సిన పోగులు 3 ఉంటాయన్నమాట. అందువల్లనే దీన్ని ట్రైజోమీ 21 అంటే క్రోమోజోమ్ 21లో 2 పోగులకు బదులు 3 పోగులు ఉంటాయి కాబట్టి ట్రైజోమీ 21 అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. దీని మూలంగా పిల్లల్లో భౌతికపరమైనటువంటి పెరుగుదల అనేది మందగిస్తుంది. వీళ్ళ ముఖంలో మార్పుల ఆధారంగా దీన్ని గుర్తించవచ్చు. వీళ్ళ యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. చాలామంది పిల్లలు సామాన్యంగా పాఠశాలలో చదువుకోగలిగినా కూడా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి విద్యా సౌకర్యాలు అవసరమవుతాయి. డౌన్ సిండ్రోమ్ అనేది మానవుల్లో సంభవించే క్రోమోజోమ్ లోపాలన్నింటిలోనూ ఇది ప్రధానమైనది.
ఈ డౌన్ సిండ్రోమ్ పేరుని బ్రిటిష్ వైద్యుడైనటువంటి జాన్ లాంగ్డన్ డౌన్ అనేటటువంటి ఈయన జ్ఞాపకార్థం దీనికి డౌన్ సిండ్రోమ్ అనేసి పేరు పెట్టడం జరిగింది. దీని యొక్క లక్షణాలు ఏంటి? డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు దాదాపు భౌతికపరమైనటువంటి మేధోపరమైనటువంటి వైకల్యాలు కలిగి ఉంటాయి. పెద్దలు వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యాన్ని సాధారణంగా 8 లేదా 9 ఏళ్ల వయసులో పోలి ఉంటారనమాట. వీళ్ళు సాధారణంగా తక్కువ రోగ నిరోధకత పనితీరుని కలిగి ఉంటారు. పుట్టుకతోనే హృదయలోపం, మూర్ఛ రోగం, లుకేమియా, థైరాయిడ్, మానసిక రుగ్మతలు ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలు వీళ్ళకి వస్తాయి. వీళ్ళ యొక్క ఎత్తులో పెరుగుదల అనేది నెమ్మదిగా ఉంటుంది. మేధో వైకల్యం అంటే న్యూరలాజికల్ డిసార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే వినికిడి, దృష్టి లోపాలు కూడా ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువుల్లో డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి పుట్టుకతోనే గుండె వ్యాధి వచ్చేటటువంటి రేట్ 40% ఉంటుందన్నమాట. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో 10 నుంచి 15 రెట్లు ఎక్కువ సాధారణంగా రక్త క్యాన్సర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా డౌన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరియాని నానో అంటే సూక్ష్మ పరిమాణంలో ద్రవ రూపంలో అమ్మటానికి కేంద్రం అనేది నిత్యావసరాల చట్టం సెక్షన్ 3 కింద ఎరువుల నియంత్రణ చట్టం 1985కి సవరణ చేస్తూ తాజాగా ఒక గెజెట్ నోటిఫికేషన్ని జారీ చేయటం జరిగింది. ప్రస్తుతం యూరియాని 45 కిలోల బస్తాగా రైతులకు విక్రయిస్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ 45 కిలోలు మాత్రమే కాకుండా 500 ml ఇవ్వటం జరుగుతుంది. ఈ 500 mlని జస్ట్ మొక్కల మీద చల్లితే సరిపోతుందన్నమాట. ఇలా యూరియా యొక్క తయారీ వినియోగంలో కీలక సంస్కరణలకి కేంద్ర ప్రభుత్వం అనేది అనుమతులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. యూరియాను నానో పరిమాణంలో ద్రవ రూపంలో అమ్మటానికి ఏ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది? ఏ చట్టానికి? ఎరువుల నియంత్రణ చట్టం 1985కి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానం వినియోగం గురించి. కోవిడ్-19 సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది అనేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నటువంటి తీరును మెచ్చుకోవటమే కాకుండా తమ యొక్క అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలి అనేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ని కోరింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటంలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అనేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది. ఏ రాష్ట్రం? ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PAT పథకం గురించి. పర్ఫార్మెన్స్ అచీవ్ ట్రేడ్ అనేటటువంటి పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభని కనబరుస్తోంది అనేసి కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా ఈ PAT యొక్క 2వ దశకు సంబంధించి వివిధ పరిశ్రమలు సాధించినటువంటి పురోగతిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన ఒక వెబినార్ని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఈ వివరాల్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్లో IoT ఆధారిత ఇంధన సామర్థ్య టెక్నాలజీని వినియోగించడాన్ని కేంద్రం ప్రశంసించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. PAT పథకాన్ని దేని కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చారు? PAT 2వ దశకి సంబంధించి దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి రాష్ట్రం ఏది? PAT పర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ అనేటటువంటి స్కీమ్ అనమాట. దీనిని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నది నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నటువంటి దాని కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రమోట్ చేయటం కోసం, అలాగే ఎనర్జీ కన్జంప్షన్ని రెడ్యూస్ చేయటం కోసం ఈ PAT అనేటటువంటి స్కీమ్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లాంచ్ చేయటం జరిగింది. దీని యొక్క ఫస్ట్ సైకిల్ వచ్చేసి 2011-14 మధ్య జరిగిందనమాట. ఫస్ట్ ఫేజ్ 2011 మరియు 2014 మధ్య జరిగింది. అందులో 478 ఎనర్జీ ఇంటెన్సివ్ యూనిట్స్ని 8 లార్జ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫర్టిలైజర్స్, సిమెంట్, అల్యూమినియం, టెక్స్టైల్స్, ఐరన్ అండ్ స్టీల్ ఇలా స్పెసిఫిక్ ఎనర్జీ రిడక్షన్ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి 2011-14 సంవత్సరం మధ్య వీటి యొక్క మొదటి దశ అనేది వచ్చింది. తర్వాత ఈ 2వ దశకి సంబంధించి ఇప్పుడు పరిశ్రమలు సాధించిన పురోగతి మీద కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించబోతున్నటువంటి వెబినార్ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కొన్ని వివరాల్ని వెల్లడించింది. అందులో PAT 2వ దశకి సంబంధించి దేశంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధాని మన్ కీ బాత్ గురించి.
ఇందులో దేశంలో నీటి సంరక్షణ అనేది అందరి బాధ్యత అనేసి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం జరిగింది. ఋతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికల్ని తీసి ప్రతి వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలి అనేసి చెప్పటం జరిగింది. ఇందులో భాగంగానే వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం కోసం చెరువులు, కాలువలు నిర్వహణ మీద కేంద్ర జల మంత్రిత్వ శాఖ అనేది క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది అనేసి చెప్పటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్కి చెందిన బబితా రాజ్పుత్ నీటి సంరక్షణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రధాని అభినందించారు. అక్కడ ఏం చేశారు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్ ప్రాంతంలో అగ్రోతా అనేటటువంటి ఒక గిరిజన గ్రామం ఉందన్నమాట. 3 ఏళ్ల క్రితం వరకు అక్కడి ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోయేవాళ్ళు. అలాంటి చోట్ల కొండని తవ్వి వర్షపు నీటిని కాలువల ద్వారా మళ్లిస్తే చెరువు నిండుతుంది అనేసి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు అనమాట. కానీ ఆ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కొంచెం భూమిని తవ్వటానికి కూడా ఆ అటవీ శాఖ వాళ్ళు అనుమతించలేదు. న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయనేసి గ్రామ పంచాయతీ కూడా వెనకడుగు వేసింది. అయితే దీనికి సంబంధించి 12 మంది మహిళలు ఈ సమస్య పరిష్కారం కోసం నడుం బిగించారు. వాళ్ళందరికీ డిగ్రీ చదువుతున్నటువంటి బబితా అనేటటువంటి అమ్మాయి నాయకత్వం వహించింది. మహిళలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. అవసరమైనటువంటి అనుమతుల్ని కోరుతూ అటవీ అధికారులకి లేఖలు రాసేదనమాట. పట్టు వదలకుండా వాళ్ళ చుట్టూ తన బృందంతో తిరుగుతూ ఉండేది. దాంతో వాళ్ళు స్పందించక తప్పలేదు. దానికి ప్రతిగా వాళ్ళు గ్రామస్తుల నుంచి అటవీ పరిరక్షణ కోసం సహకరిస్తాము అనేసి హామీ కూడా ఇవ్వటం జరిగింది. దీనికోసం చెట్లను నరకొద్దు అనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరి సహాయంతో 5,000కు పైగా మొక్కలు నాటించిందనమాట. అయితే అప్పటికే కొందరు అక్కడ ఉన్నటువంటి చెరువు స్థలాన్ని కబ్జా చేసి పంటలు వేసుకున్నారు. నీళ్ల కోసం ఈ మహిళలు చేస్తున్నటువంటి పోరాటం వల్ల ఆ చెరువు గనుక నిండితే వాళ్ళ భూమిని కోల్పోవాల్సి వస్తుంది కదా, అందుకే వాళ్ళు కూడా అడ్డుపడ్డారనమాట. అయినా కూడా గ్రామస్తులు, మహిళలు, అటవీ అధికారుల మధ్య ఏర్పడినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి బబితా అనేటటువంటి ఆమె అక్కడ సహాయం చేసి పరమార్థ సేవా సంస్థ అనేటటువంటిది ముందుకొచ్చింది. వీళ్ళందరి సహాయంతో బబితా ఆ కబ్జాల చెర నుంచి చెరువుని విడిపించింది. తర్వాత దానికి కావాల్సినటువంటి అనుమతులనే వచ్చాయి. మొదట 13 మంది మహిళలు వర్షపు నీటికి దారి చేయటం ప్రారంభించారు. అసలు ఇది సాధ్యమవుతుందా అన్న వాళ్ళంతా కూడా క్రమంగా వాళ్ళతో చేరారనమాట. అలా కొద్ది కాలానికే వాళ్ళ సంఖ్య 200 దాటేసింది. మొత్తం మీద 7 నెలలు కష్టపడి కొండ చుట్టూ 107 మీటర్ల పొడవైనటువంటి కందకాన్ని తవ్వారు. 3 చెక్ డ్యాంలు కట్టారు. ఇప్పుడు వాళ్ళ కష్టాలకు ముగింపు అనేది దొరికిందనమాట. ఇలా ఆ గ్రామాన్ని సస్యశ్యామలం చేయటంలో, వాళ్ళని ముందుకు నడిపించటంలో బబితా రాజ్పుత్ ఒక ముఖ్య పాత్రను పోషించారన్నమాట. అందుకోసమే మన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెని అభినందించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం కోసం చెరువులు, కాల్వల నిర్వహణకై కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఏ పేరుతో 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది? ఏ పేరుతో? క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి పేరుతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇవాల్టి నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి కరోనా టీకాని ఇవ్వటం జరుగుతుంది. అంటే 60 ఏళ్ల పైబడిన వారు, అలాగే 45 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కరోనా టీకా ఇవ్వాలి అనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి కరోనా టీకా ఇస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈ కరోనా టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? టీకా మొదటి మరియు 2వ డోస్కి మధ్య వ్యవధిని ఎన్ని రోజులుగా నిర్ణయించారు? మన దేశంలో ఈ టీకా కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? 2021 జనవరి 16వ తేదీన ఈ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. టీకా యొక్క మొదటి మరియు 2వ డోస్కి మధ్య వ్యవధిని మన దేశంలో ఎన్ని రోజులుగా నిర్ణయించారు? 28 రోజులుగా నిర్ణయించారు. కొన్ని దేశాల్లో 14 రోజులనేసి, కొన్ని దేశాల్లో 52 రోజులు, కొన్ని దేశాల్లో 56 రోజులు, ఇలా చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. అయితే మన దేశంలో దీనిని 2 డోసులకి మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిన్ యాప్ గురించి అనమాట. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అయిన ఈ కోవిన్ యాప్, దీన్ని కోవిన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరించడం జరిగింది. దానిని జీపీఎస్కి అనుసంధానం చేసింది. దీంతో టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్ కేంద్రాలు తమకు సమీపంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్ళటానికి వీలవుతుంది. ప్రస్తుతం వృద్ధులకి, అలాగే 40 ఏళ్ల పైబడిన వారు ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో వాళ్ళకి కరోనా టీకా ఇవ్వటం ప్రారంభించటం జరిగింది మన దేశంలో. ఇక్కడ క్వశ్చన్ చూడండి.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను రూపొందించింది? కోవిన్ అనేటటువంటి యాప్ని. దీంట్లో అప్డేటెడ్ వెర్షన్గా కోవిన్ 2.0 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి టెక్నాలజీ వినియోగం గురించి. తెలంగాణ పోలీసులు ఇటీవల టెక్నాలజీ వినియోగంలో చాలా చర్యలు చేపడుతూ ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ప్రమాదాలు, దాడులు, ఘటనలు జరిగినటువంటి ప్రదేశాలకి నిమిషాల వ్యవధిలో చేరుకోవటం కోసం ప్రత్యేక డ్రోన్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇందులో అత్యాధునికమైనటువంటి కెమెరాలు, లైటింగ్లు మరియు ట్రాకర్లతో జీపీఎస్ ఆధారంగా పనిచేసేటటువంటి ఈ డ్రోన్లు అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని క్షణాల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరవేస్తాయి. ఈ డ్రోన్లలో ఉన్నటువంటి స్పీకర్ల ద్వారా పోలీసులు నేరుగా బాధితులతో మాట్లాడి ధైర్యం కూడా చెప్పొచ్చు అన్నమాట. ఎక్కడైనా ప్రమాదం లేదా నేరం జరిగితే 100 హ్యాక్ అయి లేదా మరే రూపంలో అయినా పోలీసులకు సమాచారం చేరితే ఆ ప్రదేశాన్ని వెంటనే లొకేషన్ బేస్డ్ సర్వీస్ ద్వారా గుర్తించి అక్కడికి డ్రోన్లను పంపిస్తారనమాట. అయితే ఎవరైనా డ్రోన్లను రాళ్లతో కొట్టడం, పాడు చేయటం లాంటివి చేయకుండా ఆ డ్రోన్లను ఎంత ఎత్తులో ఆపరేట్ చేయాలి అన్నటువంటి అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రమాదాలు, దాడులు, ఘటనలు జరిగినటువంటి ప్రదేశాలకి నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డ్రోన్లను సిద్ధం చేస్తోంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల భారతదేశం ఏ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది? దీని ఆన్సర్ ఏంటి? పాకిస్తాన్. భారతదేశం మరియు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగినటువంటి సమావేశంలో ఇప్పుడు అమల్లోకి వచ్చేటటువంటి నియంత్రణ రేఖ మరియు ఇతర సరిహద్దు రంగాలతో పాటు అన్ని కాల్పుల విరమణ ఒప్పందాలని కూడా కఠినంగా పాటించడానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది 2003లోనే కుదిరిందండి. అయితే 2003లోనే ఇక్కడ సంతకాలు చేసినప్పటికీ కూడా సరిహద్దు ఉల్లంఘనల వల్ల ఒప్పందానికి అంతరాయం అనేది కలిగింది. దాంతో చాలా సంవత్సరాలుగా ఇది పాటింపబడలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా పాటించడానికి అంగీకరించాయి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి విజన్ 2030లో భాగంగా ఇకపై తమ దేశంలోని మహిళలు రక్షణ రంగంలో చేరొచ్చు అనేసి ఏ దేశం తెలిపింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.